అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరు మీద పనిచేస్తూ ఉన్నారు. 85 అంటే దాదాపు నియరింగ్ అబౌట్ మనం ఇంకా పెంచుకుంటూ పోతే 1,00,000 దాకా కార్మికులు పెరిగే అవకాశం ఉంది. 1,00,000 మంది బతికేటువంటి ఈ సంస్థని మనం బతికించి భవిష్యత్ తరాలకు అందించకపోతే ఇప్పుడున్న కార్మికుల బిడ్డల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది దార్శనికత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి సింగరేణి ఎండి గారికి యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పాం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎక్స్పాండ్ కావాలి. కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాదు, మిగతా మైనింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఎక్కడెక్కడ ఉందో కూడా అవసరమైతే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ని పెట్టుకొని స్టడీ చేపించి వాళ్ళకి ఫీజు చెల్లించి ఎక్కడెక్కడ అవసరాలు అవకాశాలు ఉన్నాయో వాటి దగ్గరికి మీరు విస్తరించండి అని కూడా చెప్పాం. విస్తరించకపోతే భవిష్యత్తు లేదు. దానికోసం ఈ దేశంలోనే కాదు, అవసరమైతే పక్క దేశాలకు కూడా వెళ్ళాలి. ప్రపంచం అంతా కూడా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడేటువంటి బొగ్గు నుంచి రకరకాల ఆల్టర్నేటివ్ ఎనర్జీకి వెళ్తూ ఉన్నారు. గ్రీన్ పవర్ కావాలని అడుగుతూ ఉన్నారు, లేకపోతే లిథియం బ్యాటరీస్ అడుగుతూ ఉన్నారు. వీటన్నిటిలో అవకాశాలు మెండుగా ఉన్నప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ దిశలో మీరు ఆలోచన చేసి ఆ పోటీ ప్రపంచంలో మనం బతకగలిగితే ఎస్, సింగరేణి కార్మిక సోదరులందరికీ కూడా మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో నేను చాలా స్పష్టంగా చెప్పాను. అది మా ఆలోచన. అంతేకాని తాత్కాలికంగా ఏదో టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు చేసినట్టుగా చేయదలుచుకోలేము. దీన్ని నిలబెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిలబెట్టాలనే నిబద్ధత, దీంతో పాటు మాకు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ. మేము వచ్చేవారికి అసలు ఇది ఉంటుందా, మూసేస్తారనే పరిస్థితికి వచ్చారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు మహాలక్ష్మి అని మహిళలందరికీ ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కల్పించి మేమే నెలకి 400 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తూ ఇవాళ ఆర్టీసీని కూడా బతికిస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత. అందుకే నేను కార్మిక సోదరులందరికీ చెప్తా ఉన్నాను, మనకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ఉన్నారు. నేను లెక్కలు తీశాను. మన పర్మనెంట్ వర్కర్స్ ద్వారా ఉత్పత్తి చేసే కోల్ పర్ టన్కి ఎంత అవుతుంది ఖర్చు చూస్తే లెక్కేశాను. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేసే కోల్ పర్ టన్ ఎంతకు వస్తుందని లెక్కేశాను. ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను, మిమ్మల్ని మీకు కూడా తెలియాలి కాబట్టి. ఇది ఎందుకంటే ఇది మీదే, మేమెవరో ఇందులో ఇక్కడ శాశ్వతం కాదు, కానీ మీరు మాత్రం శాశ్వతం. ఈ సంస్థ మీది, ఈ ఆస్తి మీదే. మిమ్మల్ని నిలబెట్టి ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత మాత్రం అది. గైడ్ చేయటం వరకే మా పని, అంతిమంగానైనా మీదే. ఉదాహరణకి సింగరేణి కాలేజ్లో పర్ టన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ద్వారా కోల్ ప్రొడక్షన్ వచ్చేసి 3,500 రూపాయలు పడుతుందని చెప్తూ ఉన్నారు. అదే అండర్గ్రౌండ్లో చేస్తే 9,000 రూపాయలు పడుతుందని చెప్తున్నారు పర్ టన్. మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేస్తే కేవలం 1,500 రూపాయలతో పర్ టన్ వస్తుందని చెప్తూ ఉన్నారు. 1,500 రూపాయలతో ఒక పక్కన టన్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం, ఇంకో పక్కన 3,500 నుంచి యూజీలో చేస్తే 9,000 దాకా పోతుంది. అదే అవుట్సోర్సింగ్ వాళ్ళు చేస్తే 4,000 దాకా వస్తాం. ఇంత వ్యత్యాసం. మరి దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా, చేసుకొని ముందు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే, వాళ్ళు 1,500కే తీయగలిగినప్పుడు మనం కూడా ఆ ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేసి లాభాలు ఎక్కువగా సంపాదించి ఆ లాభాలని మళ్ళీ తిరిగి పెట్టుబడిగా పెట్టుకొని వాటిని మనం పంచుకొని ఈ కుటుంబాలు బాగుపడేటట్టుగా మీరు ముందు తీసుకుపోగలిగితే మీ ముందు తరాలు మీకు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారో మీ తర్వాత మీ తరాల బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వటానికి, సంస్థను బతికించడానికి
ఉపయోగపడుతుంది అనేది మా ఆశ ఆకాంక్ష. అది చేయాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను సింగరేణి సిఎండి గారికి చెప్పాను, 100% మనం పంచుతాం లాభాలు. కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మిత్రులంతా పెద్దలు శ్రీధర్ బాబు గారు నా దగ్గరకు వచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ వచ్చారు, ఇంక్లూడింగ్ కోననేని సాంబశివరావు గారు, రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా అందరు కలిసి ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకు కూడా కొంత మనం పంచాల్సిందే, వాళ్ళ శ్రమ కూడా ఇందులో ఉంది, భవిష్యత్తులో వాళ్ళకు కూడా మనం ఈ లాభాలు పంచాలని వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం అంతే. కానీ అమలు చేసేటప్పుడు నేను వారికి ఒక మాట చెప్పాను, తప్పనిసరిగా మీరు చెప్పినట్టు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా కార్మిక సోదరులందరికీ వాస్తవ